డిసెంబర్ 23న సింగరేణి డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఈ నెల 23న జరిగే సింగరేణి డే వేడుకల ఏర్పాట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేడుకలకు వచ్చే కార్మికుల కుటుంబాలకు, ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ వేడుకలను పురస్కరించుకొని గత వారం రోజులుగా మహిళలకు, చిన్నారులకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు సింగరేణి డే రోజున బహుమతులు అందజేయనున్నారు. అందులో భాగంగా శనివారం ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలకు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సో ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు మనకు 23 తారీఖు నాడు చాలా ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయి. మార్నింగ్ 9 గంటలకు జిఎం ఆఫీసులో పతాకావిష్కరణ చేసుకుంటాము. అలాగే అందరితోటి మాట్లాడడం జరుగుతుంది. అలాగే గ్రౌండ్లో 9:30కి పతాకావిష్కరణ చేసుకొని మనము స్టాల్స్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ సెషన్లో 7 o'clock నుండి మనము డయాస్ ప్రోగ్రాము మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా మన లోకల్ టాలెంట్ వాళ్ళకు అవకాశాలు ఇచ్చేసి ఆ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సింగరేణి డే సందర్భంగా ప్రతి ఒక్కరికి మనము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఆటల పోటీలు కానివ్వండి, ఎల్బేబీ షో కానివ్వండి, ముగ్గుల పోటీలు కానివ్వండి, దీపాలంకరణ కానివ్వండి, ఇవన్నీ చేసుకొని వీళ్ళందరికీ కూడా మనము ఆ రోజు ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మనము ఈ భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారిని ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించడం జరుగుతుంది. ఆ రోజు మనము ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.